క్షయరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కాంప్లెక్స్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీబీ అవగాహన ర్యాలీకి వారు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ప్రాణాంతక వ్యాధిలో క్షయవ్యాధి ఒకటని వారు తెలుపుతూ వ్యాధిపై అవగాహన, వైద్యుల సూచనలతో ఈ ప్రాణాంతక వ్యాధిని సమూలంగా అరికట్టొచ్చని వారు తెలిపారు. అందుకోసం 2030 నాటికి టీబీ ముక్త భారత్గా సమాజంలోని ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని అదనపు మరియు అసిస్టెంట్ కలెక్టర్లు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి స్వర్ణకుమారి మరియు జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ రవీంద్ర యాదవ్ ర్యాలీలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మహావీర్ వైద్య కళాశాల వైద్య విద్యార్థులు, బృంగి పాఠశాల విద్యార్థులు టీబీ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు నియంత్రణాధికారి ప్రసంగిస్తూ టీబీ వ్యాధి సాధారణంగా ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపిస్తుందని వారు అవగాహన కల్పించారు. జ్వరం, తెమడతో కూడిన దగ్గు, దగ్గినప్పుడు రక్తం పడడం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే టీబీ లక్షణాలుగా గుర్తించి వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని అధికారులు తెలిపారు. టీబీ వ్యాధి సోకిన వారు వైద్యుల సూచనల మేరకు పూర్తి చికిత్స తీసుకోవాలి. చికిత్స కాలం 6 నుంచి 8 నెలల వరకు ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. వైద్య సిబ్బంది టీబీ నిర్ధారణైన రోగులను నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తి చికిత్స తీసుకునే విధంగా చూడాలని వారు తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా టీబీ రోగి పూర్తి చికిత్స తీసుకునే విధంగా జాగ్రత్త పడాలని సూచించారు. చికిత్స కాలంలో రోగికి మంచి పౌష్టికాహారం అందించాలని వైద్యాధికారులు తెలిపారు. పుట్టిన పిల్లలకు వెంటనే బీసీజీ టీకా వేయించాలని అవగాహన కల్పించారు. అనంతరం టీబీ చికిత్స పొందుతున్న రోగులకు యజ్ఞ ఫౌండేషన్ వారి సహకారంతో పోషకాహార కిట్లను అడిషనల్ కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహావీర్ వైద్య కళాశాల డాక్టర్ శుభశ్రీ, వైద్య విద్యార్థులు మరియు బృంగి కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రప్రియ, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ చెప్తానని కాలం వాడాలని అప్పుడే క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని అందరికీ తెలియజేస్తానని ఈ వ్యాధికి సంబంధించిన అన్ని పరీక్షలు మరియు చికిత్స పూర్తిగా ఉచితంగా లభిస్తుందని అందరికీ తెలియజేస్తానని టీబీ నిర్ధారణ జరిగాకే చికిత్స పూర్తయ్యే వరకు ప్రతి నెల 500 రూపాయల పోషణ భత్యం లభిస్తుందని అందరికీ తెలియజేస్తానని క్షయవ్యాధి అంతానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈ రోజు నేను నా మనస్సాక్షిగా క్షయ నివారణే నా జీవిత ఆశయమని ప్రతిజ్ఞ చేస్తున్నాను.